ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 20వ తేదీ 9వ నెల 25వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనం అందరం చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని నా ప్రియుడైన యేసయ్య ఘనమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము అందిన ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అనే గొప్ప ఆధ్యాత్మిక ధారావాహికను జనవరి నుండి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చున్నాం. ఇప్పుడు 1వ అధ్యాయం 9వ వచనం. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. ఆ రథములు, ఆ యొక్క అశ్వములు, వాటికున్న ప్రత్యేకతలు మనం కొంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు పోల్చేదను, పోలిక. సహజంగా చిన్న బిడ్డలు, నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను కాబట్టి వాళ్ళ మనస్తత్వం నాకు తెలుసు. ఇంకొకరితో పోలిస్తే ఒప్పుకోరు. నన్నుగా చూడు, వాళ్ళకి ఎందుకు నన్ను పోలుస్తావు? అరే, వాడు చూడరా ఎంత చక్కగా చదువుతున్నాడో, వాడు చూడరా ఎంత మంచి పేరు తెచ్చుకుంటున్నాడో, రే వాడికి చూడరా ఎన్ని మార్కులు వచ్చినాయో, రే వాడు చూడరా ఎంత త్వరగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తాడో, రే వాడు చూడరా వాళ్ళ అమ్మకి ఎంత సహాయం చేస్తాడో. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, తల్లిదండ్రులు అయిన మనము పోలుస్తాం ఇంకొకరితో. ఎందుకంటే వాళ్ళు మంచి గుణాలు ఉన్నాయిరా, అలాగ నువ్వు ఉండాలని నా కోరికరా. నా బిడ్డడు కూడా లోకంలో మంచి పేరు సంపాదించాలని నా కోరికరా. ఎందుకురా ఇలా అయిపోతున్నావు అదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ ఇంకొకరితో పోలుస్తూ ఉంటారు. పక్కింటి వారితో, తెలిసిన వాళ్ళతో, వాళ్ళ స్నేహితులతో. ఆ పోలిక మంచివాడితో పోల్చండి. ఒకవేళ వాడు, అరే వాడెందుకు, నేను ఎందుకు అలా ఉండకూడదు, వాడే ఎందుకు అలా ఉండాలి, వాడే వాళ్ళ అమ్మలను సంతోష పెడుతున్నాడు కదా, నేను ఎందుకు మా తల్లిదండ్రులను సంతోష పెట్టకూడదు, వాడిని బట్టి వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంది కదా, నన్ను బట్టి నా కుటుంబం ఎందుకు సంతోషంగా ఉండకూడదు అని వాళ్ళు ఒక ఆలోచన ధోరణి మారుతుందేమో. అందువల్ల పోల్చడం అనేది తప్పేం కాదు, మంచి వాళ్ళతో పోల్చండి. ఇక్కడ ప్రభు వారు తన ప్రియురాల్ని ఫరో యొక్క రథాశ్వములతో పోల్చాడు. ఆశ్రమంలో ఉన్న గుణములు ఒక 3-4 చెప్పుకున్నాం. ఇంకా చెప్పుకోవాలంటే ఆత్మదేవుడు నడిపిస్తానే ఉంటాడు. ఇప్పుడు ఇది జీవజలంలో ఊట అండి. త్రవ్వేకుంది ఆ ఊట. కానీ ముందుకు జరగాలి కాబట్టి వచ్చినారు. ఈ దినంతో ఈ 9వ వచనాన్ని కంప్లీట్ చేద్దాం. మరి మనం ఎవరితో పోల్చుకోవాలి? ఒక దైవజనుడిగా నేను నా తోటి దైవజనులతో పోల్చుకోవాలి. అసలు బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులతో పోల్చుకోండి చాలు. మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగిన ధైర్యవంతుడు ఈ దైవజనుల్లో ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతం ఉన్న దైవజనుల్లో ఎవరైనా ఉన్నారా? ఫాలో మీ, నన్ను పోలి నావలే అపోస్తలుడైన పౌలు గారు ధైర్యంగా చెప్పగలిగాడు, నావలే నన్ను పోలి నడుచుకోండి. యేసుక్రీస్తు అంటాడు, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము.
నా మార్గంలో నడవండి. నేను వచ్చింది మీకు మార్గం చూపించడానికి, త్రోవను సరళం చేయడానికి ఒక ఆయన వచ్చాడు. యేసయ్య కంటే ముందుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. ఆయన త్రోవలో నడిచి ఆ మార్గం మనకు చూపించి ఆయన ఆరోహణమైనాడు, త్వరలో వస్తున్నాడు. మరలా ఎవరైతే ఆ మార్గంలో నడుస్తున్నారో వారందరూ వారి గమ్యం చేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. కావున ప్రియులరా, యేసయ్యతో మిమ్మల్ని మీరు పోల్చుకోండి. ఆయన పోలిక మీకు ఉండాలి కదా, ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కదా. ఆయన రూపం మనలో ఏర్పడే వరకు మన ఆత్మీయ తండ్రులు ప్రసవ వేదన పడాలి. అలాంటి ఆత్మీయ తండ్రులు ఎక్కడున్నాడు ఇప్పుడు? పౌరులాగా కొంతమంది ఉన్నారండి. మా ఆత్మీయ తండ్రి ఫిలిప్పయ్య గారు ప్రసవ వేదనే పడేవాడు. యేసుక్రీస్తు రూపం మనలో రావాలని యవన బిడ్డల్లో ఎంత కన్నీటి ప్రార్థన చేసేవాడు. చెప్పనలివి కాని మూలుగులతో. పిల్లరా, ప్రస్తుతం లోక సంబంధంగా చాలా మంది భక్తులను మనం చూసుకోవచ్చు. యేసన్న గారు మా నెల్లూరు జిల్లా కాపాడుపల్లి. ఆయన బాల్య జీవితం బహు భయంకరం. మనం ఆయన పోలి ఎందుకు నడుచుకోకూడదు? ఆయన వలె ఎందుకు దేవుని సేవ నిస్వార్థంగా చేయకూడదు? ఆయనలాగా దేవుళ్ళు ఎందుకు వాడబడకూడదు? స్టీఫన్ పాల్నో, ఆయన కల్వరి మినిస్ట్రీస్ ఆయన్నో వాళ్ళని చూడకండి. వాళ్ళు ఒకప్పుడు చాలా కష్టపడి దేవుని సేవలు చేసి పైకి వచ్చినాడు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న వాళ్ళ భోగాలు, వాళ్ళ వైభోగాలు, వాళ్ళ స్థితి నువ్వు చూస్తున్నావు. పూర్వం స్థితి చూడు. అయితే యేసన్న గారిలో స్పెషాలిటీ ఏంటంటే, నేను ఎందుకు ఆయన బోలి నడవాలి అంటానంటే, ఎంత ఎదిగినా ఆ ఫస్ట్ సేవకు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాడు. అయ్యే బట్టలు, ఏషో మారలే, మాట మారలే. ఎక్కడికైనా ప్రయాణం చేసి దేవుని సేవ చేయడానికి వాహనం మాత్రం కొనుక్కున్నాడు. అది కూడా పెద్ద లగ్జరీ వాహనం ఏం కాదు, అవసరం కాబట్టి దేవుని సేవలో వాడబడ్డానికి. నేను యేసన్న గారు కోటేసినట్టు ఎప్పుడు చూడలా. ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీస్ ఎందుకు అది డెవలప్ అయింది? అది సంఘాలు ఎందుకు కష్టపడ్డాయి? యేసన్న గారి ప్రార్థన. ఆయనతో ఎందుకు పోల్చుకోకూడదు? దైవజనులమైన మనము ఆ విధంగా మనం ఎందుకు జీవించకూడదు? అంత త్యాగనిరీతి కలిగిన సేవ మనం ఎందుకు చేయకూడదు? దేవుని చేతిలో మనం వాడబడాలి కదా. ప్రియా దేవుని బిడ్డలారా, నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను అంటాడు. నువ్వు యేసయ్యతో పోల్చుకో, అపోస్తలుడైన పౌలు గారితో పోల్చుకో. ఇంకా యేసన్న గారి లాంటి భక్తులు లోకంలో చాలామంది ఉన్నారు. చాలామంది మనందరికీ సుపరిచితులు కాబట్టి, మా నెల్లూరు జిల్లా కాబట్టి నేను ఒక యేసన్న గారినే పరిచయం చేశాను. చాలా గొప్ప దైవజనులు ఉన్నారు, లేకుండా లేరు. నీ ముందున్న దైవజనులతో మంచి వారితో పోల్చుకోండి. షూట్లు కావాలా, బూట్లు కావాలా? ఎవరో ఇంకొక సంగతి ఇచ్చేత్తరం, బాడీ గార్డులు ఉన్నారు ఇప్పుడు ఈరోజు దైవజనులకి. నాకెందుకు అర్థం కాదు. యేసయ్యకి ఆ రోజు బాడీ గార్డులు ఉండేరా? ఉంటే చెప్పండి, నాకెక్కడ చూడలా నేను. యేసయ్యకి బాడీ గార్డులు. ఇప్పుడు దైవజనులకు బాడీ గార్డులు.
అసలు ఆయన్ని పోయి కలవాలంటే కలవడండి. విచిత్రం. ఇన్ని కిలోమీటర్లు ఇంత దూరం నుంచి నేను పోయి ఏదో చూద్దాం, టీవీల్లో వాటిల్లో యూట్యూబుల్లో భలే ప్రార్థన చేస్తున్నాడు కదా, మంచి భక్తిపరులు లాగుండాను, పోయి చూద్దాం. కలవడు, అయ్యగారు కలవడు. అయ్యా ప్రార్థన చేసుకుంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. ఏ టైంలో అయితే ఆ టైంలో కలవడు. ముందుగా మీరు పర్మిషన్ తీసుకురావాలా. భయంకరం లేండి అవన్నీ ఎందుకు కానీ, అలాంటి వాటితో పోల్చుకోకండి. ఏసన్న గారు ఏ సమయంలో ఎవరు పోయినా ఆయనకేమి పర్మిషన్ అవసరం లే. ఎప్పుడు పోయినా ఆయనతో కలవచ్చు, మాట్లాడవచ్చు. లేవలే, అంత ఫ్రీగా ఉండేవాడు. అది దైవజనుడు. ఆయన వలే మనం ఉండాలి ప్రియులారా. నారీమణి సుందరి ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదరు. ఆ గుణగణాలు నీవు నేను కలిగి ఈ లోకంలో జీవించదుము కాక. రేపటి దినము 10వ వచనానికి వెళ్ళిపోదాం. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది. హల్లెలూయా. ఒక్కొక్క మాట ₹1,00,00,000 మాట, ₹1,00,00,000 మాట. దేవుడి వాక్యం దీవించుగాక. రేపు దినం ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడ స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నేను నడిపింపబడును కాక. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చుగాక. హల్లెలూయా.